నేను ఫేస్ చేసిన ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మ్యాంగో సీజన్ వచ్చేసింది కదా, ఎక్కడ మ్యాంగో జ్యూస్ కనిపించినా యమ్మీ యమ్మీ అన్నట్టు తాగేస్తూ ఉంటాం కదా. పొరపాటున కూడా అలా చేయొద్దు. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. సో నేను అది మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో కంప్లీట్గా చూడండి. నేను ఒకరోజు బయటకు వెళ్ళాను. బాగా హీట్ ఉందని చెప్పి జ్యూస్ తాగుదామని అలా జ్యూస్ బండి కోసం వెతుకుతూ ఉంటే ఒక జ్యూస్ బండి కనిపించింది. వాడు ఏం పెట్టాడంటే ఫ్రెష్ మ్యాంగో జ్యూస్ అని పెట్టి అలాగే వాడు ముందు డిస్ప్లేలో పెడతారు కదా ఫ్రూట్స్, అందులో మ్యాంగోస్ పెట్టాడు. అవి ఎలా ఉన్నాయంటే చూడగానే వావ్ యమ్మీ యమ్మీ అనిపించేలాగా ఉన్నాయి. అవి చూసి టెంప్ట్ అయ్యి నేను వెళ్ళి 2 గ్లాసెస్ చెప్పాను నేను నా హస్బెండ్కి. అయితే జ్యూస్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాడు ఇచ్చాడు. యాక్చువల్లీ వాడు అటు సైడ్ ఏం చేస్తున్నాడు ఏంటని మనకేం కనిపించట్లేదు. సో వాడు ఇచ్చాడు, తీసుకున్నాం, తాగాము. తాగేటప్పుడు ఆ ఫ్రెష్నెస్ నేను ఫీల్ అవ్వలేదు. ఏదో తేడాగా ఉంది అని అనిపించింది. బట్ ఏమనలేదు, నోరు మూసుకొని హీట్ కదా తాగేసా కూడా. అండ్ తర్వాత పేమెంట్ కూడా చేశాక ఇంకా వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ నేను వెనకాల రిటర్న్ వచ్చి అలా తొంగి చూశాను ఏం జరుగుతుందని. చూస్తే అప్పుడు వాడికి హెల్పర్ ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే మ్యాంగోస్ పైన పీల్ ఉంటుంది కదా అదంతా తీసేసి పైన గుజ్జు అదంతా ఉంటుంది కదా అదంతా ఒక బాక్స్లో పెట్టేస్తున్నాడు. యాక్చువల్గా ఆ మ్యాంగోస్ ఎంత గలీజ్ ఉన్నాయనంటే బయట యానిమల్స్ కూడా అవి తినవు, పందులు కూడా అవి తినవు. అలా ఉన్నాయి ఆ మ్యాంగోస్. బ్లాక్గా గలీజ్గా పండిపోయి పుచ్చిపోయి రోతగా ఉన్నాయి. అవే వాడు పీల్ చేసి అందులో ఉండే కొంచెం బెటర్ పార్ట్స్ మురిగిపోయినాయి కూడా వేస్తుండొచ్చు, మనం చూస్తున్నామా. అవన్నీ అందులో వేస్తున్నాడు. వేసి పట్టేటప్పుడు మనకి ఫుల్గా ఐస్ షుగరు వేసి పట్టిస్తున్నాడు. సో దానివల్ల మనకి కొంచెం ఏదో తేడాగా అనిపిస్తుంది. బట్ ఆ కూల్నెస్కి ఆ స్వీట్నెస్కి నోరు మూసుకొని తాగేస్తాము. ఇదేంటి నాకు చాలా కోపం వచ్చింది చూడగానే. సరే అని చెప్పి వాడితో నేను గొడవ పెట్టుకున్నాను. ఏంటి అసలు నువ్వు బయట పెట్టిన మ్యాంగోస్ ఏంటి, నువ్వు జ్యూస్ చేస్తున్న మ్యాంగోస్ ఏంటి అని చాలా గొడవ పెడితే, మేడం ప్లీజ్ అలా అనొద్దు, మీరు పేమెంట్ బ్యాక్ చేసేయండి, మీకు నచ్చలేదు అంటున్నారు కదా, మీరు ఇలా చేయకండి, ఎవరైనా చూస్తారు అది ఇదని వాడు నాకు మళ్ళీ పేమెంట్ రిటర్న్ చేయడానికి ట్రై చేశాడు. సో నేను అన్నాను, నేను నీ బిజినెస్ని ఏం కొట్టను, బట్ చెప్తున్నా ఇది నీకు మంచిది కాదు, జనాలకి కూడా మంచిది కాదు అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి వెళ్ళిపోయాము. అప్పటి నుంచి నేను బయట జ్యూస్ తాగితే ఒక్క ఫ్రూట్ జ్యూస్ కూడా అప్పటి నుంచి నేను బయట ముట్టలేదు. ఏదైనా ఇంట్లోనే చేస్తాను, నా పిల్లలకి ఇంట్లోనే చేసి పెడతాను. షుగర్ కేన్ జ్యూస్ ఒక్కటి మాత్రం ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే లైవ్గా మనకి కనిపిస్తుంది అది వాడు ఎలా చేస్తున్నాడని, అంతే. సో బీ కేర్ఫుల్ వెన్ డ్రింకింగ్ జ్యూసెస్ అవుట్ సైడ్, ఎస్పెషల్లీ స్ట్రీట్.